వెల్కమ్ టు మన టీవీ న్యూస్. కర్నూలు జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలిసిల్లుతున్న ఎమ్మిగనూరు పట్టణంలో విశ్వ వినాయక యువక మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ మట్టి గణపతి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షించింది. గంగమ్మ బావి దగ్గర కొలువు తీరిన 13 అడుగుల ఈ మహాగణనాథుడి విగ్రహం దాని నిర్మాణ శైలితో భక్తులను సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. 33 ఏళ్ల సంప్రదాయం. ఈ విగ్రహ నిర్మాణానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. విశ్వ వినాయక యువక మండలి అధ్యక్షుడు సరళ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం గత 33 సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ మట్టి గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తూ రసాయనాలు లేని సహజమైన మట్టితో ఈ విగ్రహాన్ని రూపొందించడం ద్వారా పండుగకు కొత్త అర్థాన్ని ఇస్తున్నారు. యువత, మహిళలు, పిల్లలు భాగస్వామ్యం. ఈ గణపతి విగ్రహాన్ని కేవలం కొందరు నిపుణులు మాత్రమే కాకుండా స్థానిక యువత, మహిళలు, చిన్నారులు సైతం ఉత్సాహంగా పాల్గొని తీర్చిదిద్దారు. పండుగ స్ఫూర్తిని, సామూహిక భాగస్వామ్యాన్ని చాటి చెప్పేలా ఈ విగ్రహ నిర్మాణం సాగింది. నిర్వాహకుల పర్యవేక్షణలో భక్తులు, స్థానికులు కలిసికట్టుగా కృషి చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. విగ్రహాన్ని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పండుగ వాతావరణాన్ని మరింత రంగులమయం చేస్తూ ఈ మట్టి గణపతి విగ్రహం పట్టణానికి కొత్త శోభను నెలకొల్పింది. ఈ గణేష్ చతుర్థి వేడుకలు ఎమ్మిగనూరు పట్టణంలో ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయి. उत्तर नीराजनम दर्शयामि। जय बोलो गणेश महाराज की जय। उत्तर की जय, महाराज की जय, महाराज की जय, हनुमान महाराज की जय, महाराज की जय। నమస్తే అన్న. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శ్రీ విశ్వ వినాయక మండలము ఆషాఢెల్లమ్మ దేవాలయం దగ్గర అది 34 సంవత్సరాలు అయింది. అతి భారీగా జరుపుకుంటున్నాము. గేర్లోని అందరు తల్లి పిల్లి హిందూ ముస్లిం భేదం లేకుండా జరుపుకుంటున్నాము. 3 రోజులు అన్నదానం చేస్తుండాము. భారీగా వస్తుండరు అందరూ. మట్టి వినాయకుడు 14 అడుగులు చేపించినాము. ఎప్పటికి ఇట్టే జరగాలని. నమస్తేనా. రెండవ రోజు భారీ నృత్య ప్రదర్శన మరియు భోజనాలు కూడాలు చేపించి ఇక్కడున్న మహిళలు కూడా బలంగా పాల్గొంటున్నారు. ఇక్కడ కుల మతాలు భేదాలు లేకుండా ముస్లిం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కుడాలను బాగా చేస్తారు. మూడవ రోజు అతి భారీ విధంగా ఎక్కడ లేని విధంగా అన్నదాన కార్యక్రమం మరియు ఊరేగింపు, లడ్డు వేలం పాట అన్ని విధాలుగా అన్ని బాగా జరుపుకుంటున్నాము. శ్రీ విశ్వ వినాయక యువక మండలిలో యువకుల నుంచి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ పాల్గొని చూడవచ్చు. ఇక్కడ దాదాపుగా 70 మంది యువకులు అన్ని విధాల్లో ఆర్మీ కానీ, పోలీసులు కానీ, సాఫ్ట్వేర్లు కానీ అన్ని విధాలుగా అన్ని సేవల్లో బాగా ఉన్నారు. ఇలాగే నిమగ్నమై మరిన్ని ఉత్సాహాలు, మరిన్ని జాబులు రాచి ఇలాగే గణనీయంగా పెరిగి హైదరాబాద్లో ఖైరతా వీరది ఎలా ఫేమస్ అలాగే ఎమ్మిగనూరులో కూడా ఆషాఢెల్లమ్మ దేవాలయం ఫేమస్ కావాలని. జై బోలో గణేష్ మహారాజ్ కి.